ఆముదాల మల్లారెడ్డి గారు. ఈయన జన్మస్థానం చేర్యాల గ్రామం, సిద్దిపేట జిల్లా. ఈయన మారుమూల గ్రామంలో నివసిస్తూ మరి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించి జిల్లా స్థాయి కార్యదర్శిగా, సిపిఎం పార్టీగా, ఎంపీటీసీగా 2 సార్లు గెలిచిన వ్యక్తి ఈరోజు మనతో ఇంటర్వ్యూతో వస్తున్నది. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, విజన్ టీవీ. హాయ్ హలో అందరికి నమస్కారం. నేను హరీష్, విజన్ టీవీ. ఈ రోజైతే మరొక కామ్రేడ్తోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో కొనసాగిస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను, అదేవిధంగా జాగా భూములను ఎన్నో పంచిపెట్టడం జరిగింది. దొరల పాలకుల పాలన నుంచి ఎటువంటి ఎదుర్కొనే సంఘటనలు జరిగాయి, అన్ని విషయాలు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం చేర్యాలలో గ్రామంలో, తన స్వయం గ్రామము, జన్మస్థలం ఇది అనమాట. ఇంట్లోకి వెళ్ళి అతడు ఏ విధంగా చర్యలు తీసుకున్నాడో, అప్పటి కాలం నాటి ఫోటోలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం, రండి. మనకు ఇక్కడ వచ్చినట్లయితే మొదటగా ఇక్కడనే డైరెక్ట్ మనకు సిపిఎం పార్టీ 2014 అని పెట్టడం జరిగింది. అంటే మనకు అక్కడ కనిపిస్తున్నారు వీళ్ళంతా అంటే మన కంట్రీ కాదు ఇది. సిపిఎం అనేది నాట్ ఓన్లీ ఇండియా, ఓవరాల్ గా ఇంటర్నేషనల్ గా ప్రపంచ దేశాలతోనే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ కూడుకొని ఉంటుంది. కాబట్టి వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళ పెద్దలు, లేకపోతే అనుసరించిన వాళ్ళు, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఫోటోలు ఇప్పుడు మనం భారతదేశంలో ఒక గాంధీ విగ్రహం కావచ్చు, ఒక అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అలాంటివి పెట్టుకునే స్థాయి ఉన్నది వాళ్ళకి. కాబట్టి సిపిఎం ని ఎవరైతే నమ్ముతారో, సిపిఎం కి ఎవరైతే సానుకూలత చూపెడతారో, అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రేమ కొద్దీ వాళ్ళ స్థాయిని బట్టి కూడా వాళ్ళ ఫోటోలను ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంది. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లే ఫోటో వీళ్ళంతా ఇక్కడ ఇది 16/10/2016 సంగారెడ్డిలో రాష్ట్ర నాయకులతో సిపిఎం జిల్లా కార్యదర్శులు అని ఇక్కడ ఫోటోలన్నీ ఉండడం జరిగింది. విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇంకా మిగతాయి లోగో కూడా ఇచ్చారనమాట. ఒక ఈయనకు సంవత్సరం జిల్లా స్థాయిగా కొనసాగించినప్పుడు ఇది అవార్డు కింద కూడా కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. పార్టీ రాష్ట్ర కమిటీ జరుగుతున్నటువంటి సందర్భంలో సంగారెడ్డిలో తీసినటువంటి ఫోటో. ఇందులో రాష్ట్ర కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. ఇక్కడ ఫోటోలో ఉండడం జరిగింది. అట్లనే జనరల్గా ప్రతి సంవత్సరం కూడా మేము క్యాలెండర్ వేస్తాం. ఇట్లాంటి క్యాలెండర్ మీద ఇట్లాంటి ఫోటోలు కూడా చేయడం జరిగింది. కామ్రేడ్స్ అందరి ఇళ్లలో ఇది ఉంటుంది. వాళ్ళు మా అమ్మ నాన్న. అట్లనే ఇది జాతీయ మహాసభలు జరిగినప్పుడు ఇది గిఫ్ట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది చిన్న ఇల్లు మాది, పెద్ద ఇల్లేం కాదు, చిన్న ఇల్లు. ఇందులో నివసిస్తూ పార్టీకి పనిచేస్తున్నటువంటిది ఉన్నది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్, విజన్ టీవీ. ఈరోజు సరికొత్త వీడియోతోని మీ ముందుకు వచ్చాను. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు మనకు ఆముదాల మల్లారెడ్డి గారు గత 50 సంవత్సరాల నుంచి ప్రజాసేవలోనే కొనసాగుతున్నారు. ఎన్నో భూ కబ్జాలు, ఎన్నో వందల ఎకరాల నుంచి ప్రజలకు స్వయంగా పంచడం జరిగింది. ఎందరో దొరల పాలన నుంచి, ఎందో పాలకుల దగ్గర నుంచి భూమిల జాగులని ఏవి అమాయకములు ప్రజల నుంచి వాళ్ళు గుంజుకొని స్వయంగా మనకు మల్లారెడ్డి ప్రజలకు పంచిపెట్టడం, ఎన్నో సేవా కార్యక్రమాలని ఎల్లప్పుడూ తోడ్పడుతూ ప్రజలకై నిమిత్తమై పోరాడిన వ్యక్తి మల్లారెడ్డి గారు. ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతోని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇలాంటి విషయంలోని ఏ విధంగా కొనసాగింది, జీవన శైలి విధానంలో కావచ్చు, ఆయన విద్యా రంగంలో కావచ్చు, మరియు ఈ ప్రస్తుతం ఆయన జరుగుతున్న జిల్లా స్థాయిలోని ఇప్పుడు ఆయన యొక్క పార్టీలోని కొనసాగించడం జరుగుతుంది. మరిన్ని విషయాలు రాబట్టుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. మీ జననం ఎక్కడ, మీ విద్యా అభిసాం ఎక్కడ జరిగింది, అదేవిధంగా మీరు మొదటగా సిపిఎం పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎవరు పరిచయం చేశారు, పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. మీ జననం ఎక్కడ? మొదటగా చేర్యాలలో పుట్టి పెరిగాను. నా పేరు ఆముదాల మల్లారెడ్డి. మా తల్లిదండ్రి
ఆముదాల నారాయణ రెడ్డి, రత్నమ్మ, ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఒక అక్క చెల్లె కూడా ఉన్నారు. ఇక్కడ మా కుటుంబం అంతా కూడా చేర్యాలలో వ్యవసాయ కుటుంబం, పేద రైతు కుటుంబం మాది. మా జీవన విధానం అంతా కూడా వ్యవసాయం చేసుకొని బతకాల్సినటువంటి కుటుంబం. నా చదువు ఇక్కడే జరిగింది. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 1967 సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టాను. నా చదువు చేర్యాలనే ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇది మా కుటుంబ నేపథ్యానికి సంబంధించినటువంటి. ఇంకొకటి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అదేవిధంగా ప్రజల సేవకు ఏ విధంగా అక్కడ సైడ్ మలుపు చేయడం జరిగింది? అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా వారసత్వంలో మీకు పొలిటికల్గా ఉన్నారా, లేకపోతే స్వయంగా మీ శక్తితోనే కానీ మీ తెలివితేటలతోనే కానీ వెళ్ళాల్సి వచ్చిందా? మా కుటుంబం రాజకీయ కుటుంబం ఏం కాదు. మా నాన్న నారాయణ రెడ్డి సిపిఎం పార్టీకి కొంత సానుభూతిగా ఉండేటువంటి వాడు అప్పుడున్న కాలంలోనే. మా అమ్మ వ్యవసాయం చేసేటువంటిది. నేను చదువుకున్నటువంటి రోజులలో ఎర్రజెండా అంటే నాకు ఇష్టము. రెండోటి కళాకారుడిని కూడాను. కళాకారునిగా వెళ్ళారు. పాటలు స్కూల్లో చదువుతున్నటువంటి సందర్భంలో అక్కడ జనగణ మనది పొద్దున్నే ప్రార్థన గీతం చదవాల్సి ఉంటుంది స్కూల్లో. దానిని నా గొంతు బాగున్నదని చెప్పేసి మా హెడ్ మాస్టరు, టీచర్స్ నాతోటి చదివిపెట్టేటువంటి వాళ్ళు. అట్లనే పాటల పోటీలు ఉన్న సందర్భంలో కూడా నేను పాటలు పాడితే ఫస్ట్ వచ్చేటువంటిది ఉండేది. ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ పాటలు పాడుతున్నప్పుడు నేను కూడా ఆకర్షితుడునై అటు వెళ్ళాలనేటువంటి అభిప్రాయం రావటం అనేటువంటిది జరిగింది. అట్లనే విద్యార్థి ఉద్యమంలో కూడా స్కూళ్ళల్లో విద్యార్థులకు ఇబ్బంది జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ విద్యార్థి సంఘాలతోటి నేను కూడా వాళ్ళతో పాటు ఫాలో అయినటువంటిది ఉన్నది. మొదలుగా మేము విద్యార్థి ఉద్యమము అన్నప్పుడు చేర్యాల కాలేజీలో ఆర్ఎస్ రాడికల్ విద్యార్థి సంఘం పీపుల్స్ వారు ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు. అప్పట్లో పీపుల్స్ వార్ అని బాగా ఫేమస్ ఉండే ఉద్యమ పార్టీ. అది ఏ విధంగా? అక్కడికి విద్యార్థుల సమస్యల కోసం జర బలంగా ఉండేది. అయితే అటు వెళ్ళాలా ఏందనేటువంటి చూసినప్పుడు నేను అటు వెళ్ళలేదు. ఇతర ఎస్ఎఫ్ఐ కూడా ఉండేది కాలేజీలో. ఎస్ఎఫ్ఐ అంటే విద్యార్థి ఫెడరేషన్, సిపిఎం కు దగ్గరగా ఉండేటువంటి విద్యార్థి సంఘం. అట్లా నేను విద్యార్థి సమస్యల మీద వాళ్ళతో పాటు అక్కడ అప్పటికే నాయకత్వం ఉండేను. ఆ నాయకత్వంతో పాటు నేను కూడా కొనసాగేటువంటిది ఉండేది. సేమ్ సందర్భంలో చేర్యాలలో కర్రెపెంటయ్య అని, కామ్రేడ్ కర్రెపెంటయ్య అంటే సిపిఎం పార్టీ చాలా గొప్ప లీడరు. ఇది మన చేర్యాల సరౌండింగ్ ఏరియాలో కామ్రేడ్ చాలా గొప్ప లీడరు. ఆయన మంచి కళాకారుడు. మమ్మల్ని ఈ పాటలు పాడే వాళ్ళందరినీ గుర్తించి ఒక రిహార్సల్ పెట్టి పాటలు నేర్పించడం అనేటువంటి జరిగింది. అందులో నేను కూడా ఒకరిని. ఆయన తర్వాత కాలంలో ఆయనతో పాటు మేము కూడా ప్రజానాట్య మండలి అట్లనే సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొకటి చెప్పాలంటే ఈ ఉద్యమాల సైడ్ కానీ మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు లేరన్నారు, ఉద్యమాల సైడ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అటు ఎవరు పరిచయం చేశారు? ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల కోసం పోరాటం చేస్తుంది, నిజాయితీగా ఉంటుంది. అది తనకంటూ ఏం లేకుండా ప్రజలే సర్వస్వంగా ఆ పార్టీ భావిస్తుంది. ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి వారసత్వం కూడా చేర్యాల ప్రాంతంలో ఉంటుంది. మా తాతల తండ్రులను ఎవరిని కదిలించినా నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆ పోరాటంలో ఎర్రజెండనే ముందుందని చెప్పేసి చెప్తుంటే విని దానికి ఆకర్షితులం కావడం అనేటువంటిది కూడా జరిగింది. ఇప్పుడు కళాకారులు అంటున్నారు, మా కోసం ఒక 2 వర్డ్స్ పాట. అవును, కర్రెపెంటన్న
కామ్రేడ్ కర్రపెంటయ్య గారు నేర్పించినటువంటి పాటను 1984లో పాడినటువంటి పాట. ఈ పాటను అందశ్రీ, ఇప్పుడు అందశ్రీ అంటే మనకు అందరికి కూడా గుర్తే, చాలా గొప్ప రచయిత, కళాకారుడు, వాగ్నేయకారుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు ఉంది. ఆయన రాసినటువంటి పాట ఏమంటే, చలో పోదాం రావణ్ణో ఎర్ర జెండా పీలుస్తుందన్న, ఎర్ర జెండల వెలుగు నీడల రండిర దోపిడి గుండెల ద్రగా అనేటువంటి పాట నేను అప్పుడు పాడడం అంటే జరిగింది. అంటే ఈ సిపిఎం పార్టీ లాగానే ఉద్యమ పాటలనే ఎంతో చారిత్రాత్మకత ఉంటుంది. మనం పాట 2 నిమిషాలలో వాడతాం, ఇప్పుడున్న అన్ని పాటలు వేరే తిరిగా ఉన్నాయి. అప్పటి కాలంలోనే ఎంతో దానికి బ్యాక్గ్రౌండ్ కానీ ఎంతో విశిష్టతమ గుర్తింపు ఉంటుంది పాట వెనుక. అలాంటి పాటలు మీరు స్వయంగా వాడేదా, లేకపోతే ఎవరైనా రాసిచ్చిన పాటలు పాడేదా? ఇతరులు రాసినటువంటి పాటలు పాడేది, బాగా స్టడీ చేసేది, దాన్ని బాగా బట్టి పుస్తకం చూడకుండానే 25 పాటలు స్టేజ్ ఎక్కిన అంటే పాడగలిగేటువంటిది, అట్లా ప్రయత్నం చేసేటువంటి ఇవన్నీ. అంటే మీకు ప్రజల ద్వారా గుర్తింపు వచ్చింది కేవలం పాట ద్వారా వచ్చింది. పాట ద్వారా భారీ గుర్తింపు వచ్చింది. అప్పుడే ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, దుక్కిని దున్నిన రైతుది, మొక్కలు నాటిన కూలిది, రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది అని చెప్పేసి అప్పుడు పాడేటువంటి. అప్పుడు ఏ వయసులో? దాదాపు సుమారు 20 సంవత్సరాలు లోపే ఉంటాను. అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పాటలు పాడేది. మరి మరొక విషయానికి వచ్చినట్టయితే, ఇలాంటి నువ్వు దొరల పారకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కావచ్చు, అధికారం ఎవరికైనా, ఇటువంటి పాటలు ఏంటంటే కొట్టినట్టు గుండెలు రప్పించినట్టు ఉంటాయి. మరి అటువంటి సమయంలో నీకు ఎవరైనా ఆటంకం చేసే ప్రయత్నం చేయలేదా? మరి అంటే అరే అమ్మ వీడు మనకు పాటలు పాడతాడా, మన పైనే ఇలాంటి దోచుకోలు లేకపోతే జాగల గురించి ఒక రెచ్చగొట్టే పాటలు పాడుతున్నాడు, మళ్ళీ ఇతన్ని అర్థం చేయాలి, ఇది ఎటువంటి పాడకుండా చెయ్యాలి, అటువంటి ఏమైనా ఎదుర్కొన్నాయా? అప్పుడు సిపిఎం పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ తోటి బాగా ఇబ్బంది ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఊరు దొరలంతా కూడా కాంగ్రెస్ పార్టీలనే ఉండేటువంటి వాళ్ళు, భూస్వాములు, వాళ్ళకు 100 ఎకరాల భూములు కూడా ఉండేటువంటి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మీద ఎప్పటికప్పుడు దౌర్జన్యాలు, నిర్బంధాలు ప్రయోగం చేసేటువంటి వాళ్ళు. ఏదైనా బహిరంగ సభ పెడితే కూడా బహిరంగ సభను కూడా రచ్చ చేసి దాన్ని చెదరగొట్టేటువంటి ప్రయత్నం, గుండాలను పెట్టి ఆ స్టేజీలు తీసేసేటువంటిది, ఊర్లోకి రాకుండా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటిది కూడా అప్పుడు 80-85 ప్రాంతంలో చాలా జరిగినటువంటిది. అంటే ఒక్క విషయానికి వచ్చినట్లయితే, మీ మీద ఎప్పుడైనా ప్రత్యేకంగా నిఘా పెట్టి హత్యా ప్రయత్నం కానీ లేకపోతే కొట్టే ప్రయత్నం కానీ అలాంటి సంఘటన ఏదైనా భారీగా జరిగిందా? భూపోరాటం జరిగినప్పుడు చాలా సందర్భాలలో దాడులు చేయడానికి మంచి గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సిపిఎం పార్టీ కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉంది కాబట్టి ఎదుర్కోవటం, పార్టీ పద్ధతులలో రక్షించుకునే విధంగా ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. చాలా సందర్భాలలో కూడా ఆఫీస్ మీదికి రావటాలు, ఎక్కడన్నా దొరికితే ఇబ్బంది పెట్టేటువంటిది, వెంబడించేటువంటిది కూడా జరిగేది. దాన్ని అధిగమిస్తూనే, జాగ్రత్తలు తీసుకుంటూనే పార్టీ కోసం, సిపిఎం పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసేది. మొదటగా మీకు సిపిఎం పార్టీని పరిచయం చేసింది ఎవరు? అందులోకి వెళ్ళానని ఎందుకు అనిపించింది? సిపిఎం పార్టీ కామ్రేడ్ కర్రెపెంట అన్న, ఆయన కూడా చేర్యాల లోకలోడే, గొప్ప లీడరు. ఆయనే సభ్యత్వం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది నాకు సభ్యత్వం ఇవ్వాడు ఆయన 1984లో నేను 17 సంవత్సరాలు ఉంటాను. అప్పుడు నాకు సభ్యత్వం ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ సిపిఎం పార్టీ పరిచయం మాత్రం నాకు 82 నుంచే పరిచయం ఉంది. విద్యార్థి ఉద్యమాలు వాటి అంతా ఉండేది. కానీ 84లో సిపిఎం సభ్యత్వం ఇవ్వడం అనేటువంటి జరిగింది. 84 అంటే ఇప్పుడు 42 సంవత్సరాలు, 4 దశాబ్దాల కాలం పాటు సిపిఎం తోటే కొనసాగుతున్నటువంటిది ఉంది. అట్లనే 84లో సభ్యత్వం తీసుకుంటే 95లో ఇక్కడ సిపిఎం పార్టీ ఎంపీటీసీగా కూడా గెలవడం అనేటువంటి భారీ మెజారిటీ తోటి
సిపిఎం గుర్తు మీద సుత్తకొడలి సుక్క మీద గుర్తు మీద ఎన్నికలలో గెలవటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మల్లారెడ్డి గారు ఒక గ్రామ స్థాయి నుంచి ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న జిల్లా స్థాయి వరకు ఎదగడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటుంది? అంటే ఎక్కడ మీకు మంచి పలుకుబడి రావడం జరిగింది, పేరు ప్రఖ్యాత తీసుకొచ్చింది ఎక్కడ అంటారు? ఏ సంఘటన? ఇప్పుడు ప్రస్తుతం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. మొదలు చేర్యాల పట్టణంలో పార్టీ బాధ్యునిగా మొదలు ఉంది. తర్వాత ఎంపీటీసీగా కొనసాగాను. కూడా సిపిఎం పార్టీ తరఫున గెలవటం జరిగింది. చేర్యాల లోకల్ గానే ఆ పార్టీ కోసం ఎంపీటీసీని కూడా మనం ఉపయోగించుకొని పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేయటం జరిగింది. తర్వాత చేర్యాల మండల కార్యదర్శిగా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. దాని తర్వాత చేర్యాల డివిజన్ అంటే ఈ 4 మండలాలతోటి కలిపినటువంటి నియోజకవర్గాన్ని డివిజన్ అంటారు సిపిఎం. డివిజన్ సెక్రటరీగా ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. తర్వాత జనగామ జిల్లా డివిజన్ సెక్రటరీగా ఇక్కడి నుంచి పంపితే నేను జనగామలో ఉంటూ జనగామ పార్టీ సెక్రటరీగా ఒక 11 సంవత్సరాలు కేవలం పార్టీ కొరకే అక్కడ పార్టీ సెక్రటరీగా పనిచేయటం జరిగింది. అదే సందర్భంలో చేర్యాలలో డివిజన్ సెక్రటరీకి ఉన్నటువంటి సందర్భంలో 2008లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉండటం జరిగింది. భారీ ఓటింగ్ కూడా సాధించడం అనేటువంటిది జరిగింది 2008లో. జనగాం వెళ్ళిన తర్వాత జనగామ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థిగా కూడా 2014లో అవకాశం వచ్చింది. 2 సార్లు సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసేటువంటి అవకాశం కూడా సిపిఎం పార్టీ నాకు ఇచ్చింది. దాని ద్వారా కూడా పార్టీని బలోపేతం చేసుకునేటువంటి అవకాశాన్ని నిరంతరం మీరు సిపిఎం పార్టీ ప్రజల సేవకే, మీరు ప్రజల సంక్షేమకై కోరుతున్నప్పుడు, ప్రజల సేవకై నిమిత్తమై ప్రజల కొరకు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరైనా ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉందా మీరు చేసే సమయంలో? ఈ ముస్తాలకు సంబంధించినటువంటి 300 ఎకరాల భూమి అది పంచాలని చెప్పేసి భారీ ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 1997లో పోరాటం నిర్వహించాం. ఆ సందర్భంగా అనేక ఆటంకాలు, కేసులు పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. హైకోర్టు వరకు కూడా వెళ్ళి మా మీద కేసులు పెట్టినందుకు కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు కూడా దాన్ని అధిగమించినటువంటి పరిస్థితి ఉన్నది. అదే సందర్భంలో 2007కు వచ్చే నాటికి ఈ అన్ని గ్రామాలలో కూడా సిపిఎం పార్టీ ప్రభుత్వ భూముల మీద గుడిసెలు వేయండి అని పిలుపునిస్తే మేము కడవేరుగులో, తర్వాత నాగపూర్లో, ఇక్కడ కుమ్రవెల్లి గ్రామంలో, ముస్తాల గ్రామంలో అనేక ప్రాంతాలలో మేము గుడిసెలు వేయడం అనేటువంటి జరిగింది. అలాంటి సందర్భంలో కూడా రౌడీలను పెట్టి పార్టీ కార్యకర్తలను బెదిరించి, అదిరించి నాయకుల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగినా దాన్ని ఎదిరించి ప్రజలందరినీ కూడా భూముల మీద నిలబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అట్లనే అనేక పోరాటాలు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో అమాలి కార్మికుల కోసం జరిగినటువంటి పోరాటం, రేట్ల ఒప్పందం జరిగినటువంటి సందర్భంలో కూడా మా మీద, పార్టీ మీద చాలా కేసులు వచ్చినటువంటిది కూడా ఉంది. అన్ని కేసులు కూడా 107, అట్లనే 307, అట్లనే 324 ఇట్లాంటి కేసులు, ఒక బలమైనటువంటి కేసులు కూడా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే రీసెంట్లీగా ఆయన చెరువు మత్తడి స్థలము ఒక 1/2 ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేసినప్పుడు ఊరు ప్రజలందరినీ కూడా మేము పోగేసి, అది ప్రభుత్వ భూమి, మత్తడి స్థలం, అది వందల సంవత్సరాల నుంచి కాకతీయుల కాలము కొట్టినటువంటి చెరువు అది. ఆ చెరువు మత్తడి దుంకే స్థలాన్ని ఆక్రమణ చేయడం సరైనది కాదని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కూడేసి చేసినప్పుడు ఆయన రౌడీలను పెట్టి మమ్మల్ని దాడులు చేసి బెదిరించేటువంటిది,
అలాంటిది కూడా జరిగింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినటువంటిది, కేసులు ఇంకా పోలే, ఆ కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి. నాన్ బెయిలబుల్ కేసులు 4 కేసులు మా మీద ఉన్నాయి. సిద్దిపేట చేర్యాల కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటిది ఉన్నది. అయినా భూమిని కాపాడినాం. ఆ ఊరు భూమి కేసులు గానీ న్యాయం కోసం పోరాడి నిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. భవిష్యత్తులో కూడా అట్లనే ఉంటాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన నిలబడ్డోళ్ళు ఎవరు అంటే అది సిపిఎం పార్టీ ఎర్ర జెండా అనేటువంటిది ఎవరిని ఒకరు మల్లారెడ్డి గారు కదిలించిన సిపిఎం పార్టీ చెప్పక తప్పది. అరే సిపిఎం పార్టీలో మేము కూడా నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి పేరు వస్తది, కానీ పేరు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ఉంటేనే పేరు ఉంటది. సపోర్ట్ పార్టీ అంట, పార్టీ సపోర్ట్, ఇంకా నాకు వేరే ఏం లేదు. పార్టీ సర్వస్వం, ఇంకా కుటుంబం కూడా సెకండరీ. పార్టీ పూర్తి కాలం కార్యకర్తలం కాబట్టి నరనరాన సిపిఎం. మీరు ఏ పార్టీలో గానీ ఎక్కడ వెళ్ళలేదు, కేవలం సిపిఎమే నరనరాల్లో ఉండి జీవించే తప్పించి వేరే పార్టీలో గానీ లేకపోతే ఇతర ఎక్కడ వెళ్ళలేదు. 4 దశాబ్దాలకు పైగా విద్యార్థి అంటే మాకేం తెలియని వయసులోనే సిపిఎం జెండా పట్టినాం. 40 ఏళ్ళు దాటిపోతుంది, అంటే 4 దశాబ్దాలు దాటిపోతుంది. చివరిదాకా కూడా అట్లే ఉంటాం. లక్ష్యం అదే. అంటే చనిపోయినాడు కూడా సిపిఎం పార్టీలోనే అనేటువంటి ఒక పట్టుదల లక్ష్యంతో ఉంటది. ఇక వేరే వ్యాపకం రెండో ఆలోచన అనేటువంటిది ఇంకేముండదు ఈ జీవితానికి. సిపిఎంఏ అనేటువంటి వైపున. అంటే సిపిఎం అంటే కొన్ని బెదిరింపు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంత మంచి పనులు చేసినా చెడు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సిపిఎం అంటేనే ఒక ఉద్యమకారుల పార్టీ కాబట్టి మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ హత్యా ప్రయత్నం కానీ జరిగినాయా మీ సందర్భంలో కానీ మీ సేవా కార్యక్రమంలో కానీ? చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఎదురైనాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కు దగ్గర ఉంటది. ఉన్నప్పుడు హైదరాబాద్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ భూములు స్థలాలు, ఈ పేద ప్రజల భూములు కబ్జాలు, అక్రమంగా రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేసేటువంటిది, పేద ప్రజలను చెదరగొట్టి భూమి నుంచి లేపేటువంటి సందర్భాలు చాలా సందర్భాలలో జరిగినప్పుడు వాళ్ళు అమాయకులు పార్టీని ఆశ్రయించినప్పుడు మేము వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలిపితే మాకు బెదిరింపులు, ఫోన్ కాల్స్, చంపేస్తామని చెప్పేసి కూడా అనేక సందర్భాలు వచ్చినా కూడా మా పార్టీ కార్యకర్తలు శక్తినంతా కూడా కూడగట్టుకొని వాళ్ళని ఎదిరించడం తప్ప, పేద ప్రజలకు భూములు కాపాడినం తప్ప ఎక్కడ కూడా బెదిరిపోలే. వాళ్ళ ఏది చేసినా చెదిరి కూడా పోలే. మేము భయపడలేదు, నిలబడ్డాం. ప్రజల పక్షాన్నే నిలబడతాం కూడా. అంటే మీ కుటుంబ నేపథ్యంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అటువంటి బెదిరింపు అప్పుడు నీకు ఏం భయపడం కానీ నాకు ఫ్యామిలీ ఉందని అనిపించలేదా ఒక్కసారైనా? ఫ్యామిలీ కూడా, మా కుటుంబం ఉంది. మా భార్య పేరు ఉమా. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అండగానే నిలబడ్డది. చాలా సందర్భాలు నా మీద కేసులు అయినప్పుడు, నేను సెల్లో ఉన్నప్పుడు నా వెంటనే ఉన్నది, నాకు మద్దతుగానే వద్దు మనకెందుకు అవన్నీ గొడవలు అని ఎప్పుడైనా నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది? ఆమె మీద కూడా నాకు మద్దతుగా నిలబడితే 1-2 కేసులు, SC ST కేసులు కూడా ఆమె కూడా పెట్టారు. మా తమ్ముళ్ళను కూడా పెట్టినప్పుడు మేము ఎదిరించినాం తప్ప ఎక్కడ రాజీ కాలేదు. ఆమె కూడా నాకు మద్దతుగానే నిలబడ్డది. ఆమె వ్యవసాయం చేసుకుంటూ నేను పూర్తి కాలం సిపిఎం పార్టీ కార్యకర్తగా నేను కొనసాగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆమె వ్యవసాయం చేసి కుటుంబాన్ని తీర్చిదిద్దే దానిలో పూర్తిగా సపోర్టు నిలబడ్డట్టు. అయితే మీరు అప్పుడున్న ఉద్యమంలోనే ఎక్కువ ఫ్యామిలీకి దూరంగానే ఉండేదా? లేదు, ఫ్యామిలీ ఇక్కడ చర్యలనే ఉండేది. నేను ఎటువైనా పార్టీ కార్యక్రమాలలో పోయినా, కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు వ్యవహారం ఇదంతా కూడా ఉండేది. పార్టీ మీటింగ్స్ అయిపోతే ఎన్ని రోజులైనా నాకు ఎదురు చూసేది, నా కోసం ఆగేది అనేటువంటిది ఏముండదు. పార్టీకే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. రెండోటి మా భార్య ఉమ కూడా
పెద్ద మీటింగ్లు అయితే వస్తుంది నాతోటి. సపోర్ట్ అయితే 100% విజయవాడలో, హైదరాబాద్ లో జరిగినప్పుడు, ఈ మధ్య కాలంలో జాతీయ మహాసభలు జరిగినాయి తమిళనాడు మదురైలో. 12 రోజులు నాతోటే వచ్చింది, పార్టీ మీటింగ్స్ వచ్చింది. గత జాతీయ మహాసభలో నేను డెలిగేట్ను. అప్పుడు కూడా కేరళ 10 రోజులు కేరళలో జరిగినాయి. అప్పుడు కూడా నాతోటే. అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయానికి వచ్చినట్లయితే పోటీ లేని తత్వము లేని మనకు ఏది సిపిఎం పార్టీ. ఒకప్పుడు పోటీ లేదు ఆ పార్టీకి. అటువంటిది ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాలకే, కేరళ కావచ్చు, త్రిపుర కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, 3 రాష్ట్రాలకే పరిమితమైంది. అంటే సిపిఎం ఎందుకు ఎదగలేకపోతుంది? అదేవిధంగా ఎక్కడ మిస్ఫీల్డ్ కానీ మిస్బిహేవియర్ కానీ ఎక్కడ అవుతుండొచ్చు? కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు కేరళలో అధికారంలో ఉంది 2 సార్లు, రెండోసారి కూడా గెలిచింది. ఒక బలమైనటువంటి సిపిఎం పార్టీగా కేరళలో కొనసాగుతుంది. బెంగాల్లో ప్రభుత్వం పోయింది, బలహీనపడ్డది. త్రిపురలో కూడా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగానే వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశంలో సిపిఎం పార్టీకి ఉన్నాయి. ఇవి ఎప్పటికి ఉండయి, కొంతకాలం ఉంటాయి అనేటువంటిది. అయితే జనరల్గానే ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, సామ్రాజ్యవాద విధానాలు పెరిగిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ మీద ప్రత్యక్షంగా పడ్డటువంటి దానికోసం ఇవాళ బలహీనపడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే దేశంలో మతోన్మాదం కూడా పెరిగింది. బాగా మతోన్మాదం పెరిగి ఇవాళ మతోన్మాదం కమ్యూనిస్టులే ప్రధాన శత్రువులుగా వాళ్ళు పనిచేస్తున్నటువంటిది కూడా ఉంది. వాళ్ళు మాక్సిమం కమ్యూనిస్టులనే బలహీనపరచాలి అనేటువంటి దానికోసం ఈ దేశంలో బీజేపీ వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. అది దానికి వ్యతిరేకంగా కూడా పార్టీ కాలంలో పనిచేస్తున్నది. జాతీయ మహాసభలలో ఇదే డిస్కస్ అయింది, ఇదే చర్చ, ప్రధాన చర్చ ఉంది. దేశంలో ఎర్రజెండా ఆర్థిక పోరాటాలు చేసినప్పుడు లక్షలాదిగా కోట్లాదిగా ర్యాలీలో పాల్గొంటున్నారు, బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ప్రజలంతా కూడా పేద ప్రజలకు అండ ఎవరు అంటే ఎర్రజెండా నీడ కింద వస్తున్నారు. ఆర్థిక పోరాటాలలో ఎర్రజెండా కింద ఉంటున్నారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎర్రజెండాకు ఓటు చేయట్లేదు. ఓటు బ్యాంకింగ్ చాలా తక్కువగా వస్తుంది. అది బలహీన పడుతున్నటువంటిది కూడా ఉంది. అది ఇప్పుడు పార్టీ ఏం డిస్కస్ చేస్తుందంటే దీన్ని ఆపాలి, బలహీనతను ఆపాలి, మళ్ళీ ముందుకు పోవాలని చెప్పేసి ఉంది. పార్టీ శ్రేణులందరినీ కూడా మళ్ళీ సమాయత్తం చేయాలి. గ్రామీణ స్థాయి అంటే క్షేత్ర స్థాయిలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి. 100% ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు కానీ, రైతులను కానీ, కార్మిక వర్గాన్ని కానీ, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని కానీ వీళ్ళను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, అట్లనే ఇవాళ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కూడా మనం సమీకరణ చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు భూస్వాములకు వ్యతిరేకంగా కూడా ఈ వీళ్ళని ఐక్య వేదిక మీదకి తీసుకురావాలి అనే దానికోసం చాలా భారీ ఎత్తున ప్రయత్నం చేయారు. అట్లనే ఆర్థిక పోరాటాలు చేస్తున్నాం, కానీ మైండ్ను వదిలేస్తున్నాం మనం. అంటే కడుపు విచారిస్తున్నాం తప్ప మైండ్ను వదిలేస్తే మైండ్ బీజేపీ వైపు ఇంకో వైపు పోతున్నది. అయితే మనం ఏం చేయాలంటే ఈ వస్తున్నటువంటి రాజకీయ మార్పుల్ని కూడా మనం అర్థం చేయించి కార్మికుల్ని పార్లమెంటరీ విధానాలలో కూడా కమ్యూనిస్టులు ఉండాలి. పార్లమెంటు రంగంలో అంటే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలలో కూడా కమ్యూనిస్టు పార్టీని గెలిచే విధంగా, అంటే పార్టీ ఏం చెప్తున్నదంటే పార్టీ లీగల్ ఇన్లీగల్ పోరాటం అంటుంది సిపిఎం పార్టీ. లీగల్గా మనం పోరాటం చేయాలి. లీగల్ గా అంటే పార్లమెంటు పద్ధతుల ప్రకారంగా పనిచేయాలి. ఇట్లా పార్లమెంట్ లో కానటువంటి పనులను కూడా నిరసన తెలిపి రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని దాని ఆధారంగానే మనం ఈ సమస్యల మీద ఫైట్ చేయాలి అనేటువంటిది పార్టీ చెప్తున్నది. అయితే ఈ పార్లమెంట్ పనిచేస్తున్నాం.
పార్లమెంటులో పోవడానికి ఆ పని అనేటువంటిది తక్కువగా ఉంది ఈ దేశంలో. ఆ వైపున కూడా పార్టీ సమీకరణ చేసుకోవాలి, బలపడాలి. పార్లమెంటు రంగంలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలని జాతీయ మహాసభలలో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు అమలు జరుపుతున్నాం. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడున్న యువకులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక 2 విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు? రాబోయే కాలంలో దేశంలో యువకులు, మహిళలు లెఫ్ట్ విధానాలను అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను ఐక్యం కాకుండా చూస్తున్నది, ప్రాంతాల వారీగా విభజన కూడా చేస్తున్నటువంటిది ఉన్నది. అందుకని అది సరైనటువంటి మార్గం కాదు. ఏదున్నా మన ఆర్థిక విధానాలు చక్కదిద్దేదాకా ఈ దేశం ఇట్లనే ఉంటుంది. ఆర్థిక విధానాల వైపు ప్రజలు అవసరాలు తీర్చుకునే వైపు పోరాట మార్గాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ కాలంలో మనం చూసినప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు అనుసరించిన ఏ దేశమైనా బాగుపడలే. ఇవాళ శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే అక్కడ చాలా విపరీతమైనటువంటి ధరలు పెంచారు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు. ఆ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సమీకరణ ఇక వేరే మార్గం లేదు, ఎర్రజెండా అయితే తప్ప ఈ దేశ ప్రజలకు రక్షణ లేదని భారీ మెజారిటీ తోటి ఎర్రజెండాను అధికారంలోకి తీసుకురావడం అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ శ్రీలంకలో వచ్చినటువంటిది. అట్లనే ఇవాళ క్యూబా గాని, వియత్నాం గాని, ఇవన్నీ కమ్యూనిస్ట్ చైనాలో 80 సంవత్సరాల కాలం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండడం, ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నట్లుగా ఒక సర్వేలో తేలింది. ఈ భూమి మీద 230 గ్రామాలు, 230 దేశాలు. ఈ దేశాలలో జనాభా 800 కోట్ల జనాభా ఉన్నట్లుగా ఒక లెక్క ఉంది. 350 కోట్ల ప్రజలు కమ్యూనిస్టులను అనుసరిస్తున్నటువంటిది ఉంది, ఎర్రజెండాను కావాలని కోరుకుంటున్నటువంటిది కూడా ఉన్నది. భవిష్యత్తులో యువకులకు మేము సందేశం ఇచ్చేది ఏంటంటే రాబోయే కాలంలో ఎర్రజెండా, కార్మిక వర్గ పోరాటాలు, ఎర్రజెండా అధికారంలోకి వస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయి, ప్రజల రక్షణ కూడా నిలబడుతుంది, ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ తాత్కాలిక భ్రమల వైపు పోవద్దనేటువంటిది చేస్తున్నాం. తాత్కాలికమైనటువంటి చెడు లక్షణాలకు పోకుండా ఉండాలి, క్రమశిక్షణతోటి మెదలాలి. క్రమశిక్షణ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే క్రమశిక్షణ. ఆ వైపున యువత బయలుదేరినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటిది. చూశారు కదా, ఈరోజు ఆమిదాల మల్లారెడ్డి గారు అతని జీవన లైఫ్ ఏ విధంగా ఉంది, కమ్యూనిస్ట్ విధానం ఏ విధంగా ఉంది, పూర్తి వీడియో చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.